హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏ రెసిపీ చూపిస్తున్నానంటే బేసన్ లడ్డు అంటారు కదా, అది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. చాలా మంచిదని నేనేం చెప్పను, కానీ ఇంటికి సడన్గా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా చేసే రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఎంత ఈజీ అంటే మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మన పుట్నాల పప్పు ఉంటుంది కదా, పుట్నాలని చక్కెరని 2 మిక్సీకి వేసి పెట్టేసుకోవాలన్నమాట. పుట్నాలు ఏంటంటే 2 కప్పుల పొడి తీసుకోవాలి. మనం పుట్నాలని 2 కప్పులు తీసుకున్నా కూడా మనకు అదే క్వాంటిటీ పొడి కూడా అంతే వస్తుందన్నమాట. చక్కెర అయితే ఎక్కువ వస్తుంది, కానీ పుట్నాలు మనకు ఎంత తీసుకున్నామో అంతే కొలతలో అది మనకు మిక్సీకి వేసిన పొడి కూడా అంతే వస్తుంది. చక్కెర మాత్రం ఎక్కువ అవుతుందన్నమాట. అందుకే 2 కప్పుల పుట్నాల పొడి తీసుకున్నప్పుడు 1/3 మనము చక్కెర తీసుకోవాలన్నమాట. ఇది నెయ్యి ఏంటంటే 1/2 కప్పు పైన నెయ్యి తీసుకున్నాం అనమాట. కొలత చూద్దామని తీసుకున్నాం, ఎప్పుడైనా అందాదనే వేస్తాం మేము. ఇప్పుడు ఏంటంటే కొలత చూపిద్దామని చెప్పి ఒక 1/2 కప్పు పైన నెయ్యి తీసుకోవాలన్నమాట. నెయ్యి వేడైన తర్వాత మనం ఈ పుట్నాల పప్పు మిక్సీకి వేసుకునేది ఉంది కదా, ఆ పౌడర్ అది ఇందులో వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. కొంచెం మంచిగా మనకి స్మెల్ కూడా వచ్చేస్తుందండి. ఇది ఫ్రై అయిన వెంబడే మనకి ఎలా తెలుస్తుందంటే మంచి స్మెల్ వస్తుంది. కలుపుతూ ఉండాలన్నమాట. ఆపేస్తే అది అడుగంటినట్టు ఈ విధంగా పొడి పొడి అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇట్లా పొడి అయిపోయిన తర్వాత మనం ఆ చక్కెర ఉంది కదా, మనం తీసుకున్న చక్కెర 1/3 కప్పు తీసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. ఏం లేదంటే కలుపుతూ ఉండాలి. కలుపుతుంటే మనకు అడుగు అంటకుండా మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మనకు కలుపుతుంటేనే ఆ ఫ్లేవర్ నుంచి మనకి అయిందా లేదా కూడా అర్థమైపోతుంది. ఇదేంటంటే మనకి కొంచెం అయిన తర్వాత ఒకసారి ఇట్లా ముద్ద కట్టినట్టు చూస్తే మనకు తెలిసిపోతుంది. ముద్దలాగా అవుతుందంటే ఇంకా ఫ్రై అయిపోయినట్టే. ఒకవేళ మీకు ముద్ద ఇంకా వస్తలేదంటే కొంచెం కావాలంటే నెయ్యి కూడా ఎక్కువ వేసుకోవచ్చు. అది నెయ్యి ఎక్కువ ఇష్టం ఉన్నోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు తినరని చెప్పేసి ఇలాచీ పౌడర్ యాడ్ చేయలేదు. ఈ విధంగా లడ్డు అయిపోతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా లడ్డూలు చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే మా పిల్లలది ఏ విధంగా ఎగ్జైట్ అవుతున్నారో చూపిస్తా, చూడండి. ఆఖరిని ఆగు చూపియాలా. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.